భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 312(a) యొక్క వివరణ. రాజ్యాంగంలో స్థానం. భాగం 14. యూనియన్ మరియు రాష్ట్రాల కింద సేవలు. అధ్యాయం 1. సేవలు. ఆర్టికల్ 312(a) యొక్క ఉద్దేశ్యం. ఆర్టికల్ 312(a) ను 28వ రాజ్యాంగ సవరణ చట్టం 1972 ద్వారా చేర్చారు. రాజ్యాంగం అమలులోకి రాకముందు భారతదేశంలో బ్రిటిష్ క్రౌన్ యొక్క పౌర సేవలకు మొదట నియమించబడిన కొంతమంది అధికారుల సేవా నిబంధనలను జీతం, సెలవు, పెన్షన్ మరియు క్రమశిక్షణా హక్కులతో సహా మార్చడానికి లేదా రద్దు చేయడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. వారి సేవా నిబంధనలకు సంబంధించిన కొన్ని వివాదాలపై న్యాయ సమీక్షను కూడా ఇది తొలగిస్తుంది. ఆర్టికల్ 312(a) యొక్క ముఖ్య నిబంధనలు. క్లాజు 1 సేవా నిబంధనలను మార్చడానికి పార్లమెంటు అధికారం. పార్లమెంట్ వీటి సేవా నిబంధనలను మార్చే లేదా రద్దు చేసే చట్టాలను రూపొందించవచ్చు. 1950కి ముందు నియమించబడిన మరియు ఇప్పటికీ సేవలో ఉన్న అధికారులు 1972 నాటికి జీతం, సెలవు, పెన్షన్ మరియు క్రమశిక్షణ విషయాలకు సంబంధించిన వారి హక్కులను పార్లమెంట్ సవరించవచ్చు లేదా తొలగించవచ్చు. 1950కి ముందు నియమితులైన అధికారులు కానీ 1972కి ముందు పదవీ విరమణ చేసిన అధికారులు. పార్లమెంట్ వారి పెన్షన్ నిబంధనలను సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు మినహాయింపు. పార్లమెంట్ వారి నియామకం తర్వాత సర్వీస్ నిబంధనలను మార్చదు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ క్యాగ్. కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ లేదా సభ్యులు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ అధికారులు వారి నియామకం తర్వాత అననుకూల సర్వీస్ పరిస్థితుల మార్పుల నుండి రక్షించబడ్డారు. క్లాజ్ 2 సర్వీస్ పరిస్థితులను నియంత్రించడానికి రాష్ట్ర శాసనసభల అధికారం. పార్లమెంట్ స్పష్టంగా చట్టం ద్వారా వాటిని అధిగమిస్తే తప్ప రాష్ట్ర శాసనసభలు లేదా ఇతర అధికారులు ఇప్పటికీ అటువంటి అధికారుల సర్వీస్ పరిస్థితులను నియంత్రించవచ్చని ఈ నిబంధన పేర్కొంది. క్లాజ్ 3 కొన్ని వివాదాలపై న్యాయ సమీక్ష లేదు. సుప్రీం కోర్టు మరియు ఇతర కోర్టులకు వీటిపై అధికార పరిధి లేదు. అటువంటి అధికారులకు వారి నియామక సమయంలో ఇచ్చిన ఒప్పందాలు లేదా లేఖలకు సంబంధించిన వివాదాలు. ఆర్టికల్ 314కు సంబంధించిన వివాదాలు. దీనిని 28వ సవరణ ద్వారా రద్దు చేశారు. ఆర్టికల్ 314 ఇప్పుడు తొలగించబడింది. అధికారులకు సర్వీస్ పరిస్థితులలో మార్పుల నుండి రక్షణ కల్పించింది. క్లాజ్ 4 ఆర్టికల్ 312(a) ఆర్టికల్ 314ను అధిగమిస్తుంది. ప్రభావం. ఆర్టికల్ 314 రద్దు చేయబడింది లేదా ఏదైనా ఇతర రాజ్యాంగ నిబంధన కింద ఇవ్వబడిన ఏవైనా హక్కులు ఆర్టికల్ 312(e) కింద పార్లమెంటు అధికారాలను పరిమితం చేయవు. ఆర్టికల్ 312(a) యొక్క విశ్లేషణ. ఆర్టికల్ 312(a) ఎందుకు ప్రవేశపెట్టబడింది? బ్రిటిష్ యుగ అధికారుల ప్రత్యేక హక్కుల రద్దు. స్వాతంత్ర్యానికి ముందు చాలా మంది అధికారులు బ్రిటిష్ పాలనలో నియమించబడ్డారు మరియు సర్వీస్ పరిస్థితులకు సంబంధించి ప్రత్యేక రక్షణలు కలిగి ఉన్నారు. ఆర్టికల్ 314 దాని రద్దుకు ముందు వారిని ఏవైనా ప్రతికూల మార్పుల నుండి రక్షించింది. ఈ రక్షణలను తొలగించడానికి 1972లో 28వ సవరణ ద్వారా ఆర్టికల్ 312(a) ప్రవేశపెట్టబడింది. అధికారులతో సమాన ప్రవర్తన. స్వాతంత్ర్యం తర్వాత చేరిన భారతీయ అధికారులకు అలాంటి అధికారాలు ఇవ్వబడలేదు. కాబట్టి ప్రభుత్వం సర్వీస్ పరిస్థితులలో అసమానతలను తొలగించాలని కోరుకుంది. న్యాయపరమైన సవాళ్లను తొలగించడానికి. పాత ఒప్పందాలకు సంబంధించిన వివాదాలలో కోర్టులు జోక్యం చేసుకోకుండా సర్వీస్ పరిస్థితులను సవరించడంపై ప్రభుత్వం పూర్తి నియంత్రణను కోరుకుంది. ఆర్టికల్ 312(a) ప్రభావం. బ్రిటిష్ కాలం నాటి అధికారుల సర్వీస్ పరిస్థితులను మార్చడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. అన్ని అధికారులకు సర్వీస్ నియమాలలో ఏకరూపతను నిర్ధారిస్తుంది. పాత సర్వీస్ వివాదాలలో కోర్టులు జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది. సర్వీస్ పరిస్థితులలో అన్యాయమైన మార్పుల నుండి కొంతమంది ఉన్నత స్థాయి అధికారులను రక్షిస్తుంది. ముగింపు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో పనిచేయడం కొనసాగించిన బ్రిటిష్ నియమించబడిన అధికారుల సర్వీస్ పరిస్థితులను మార్చడానికి లేదా రద్దు చేయడానికి ఆర్టికల్ 312(a) పార్లమెంటును అనుమతిస్తుంది.
ఆర్టికల్ 314 ఇప్పుడు రద్దు చేయబడింది. కింద అటువంటి అధికారులు అనుభవిస్తున్న ప్రత్యేక అధికారాలను తొలగించడానికి ఇది 28వ సవరణ 1972 ద్వారా ప్రవేశపెట్టబడింది. ఇది వారి సేవా ఒప్పందాలకు సంబంధించిన వివాదాలపై న్యాయ సమీక్షను కూడా తొలగిస్తుంది. అయితే న్యాయమూర్తులు, క్యాగ్, ఎన్నికల కమిషనర్లు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వారి నియామకం తర్వాత ఏవైనా అననుకూల సేవా మార్పుల నుండి రక్షించబడతారు. భారత సంవిధానము భాగము 14 సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు. అధ్యాయము 1 సేవా వర్గములు. ఆర్టికల్ 312 కొన్ని సేవా వర్గములలోని అధికారుల సేవా షరతులను మార్చుటకు లేక ప్రతి సంహరించుటకు పార్లమెంటుకు గల అధికారము. 1 పార్లమెంటు శాసనము ద్వారా. ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము సెక్రటరీ ఆఫ్ స్టేట్ చే లేక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ చే ఇండియాలో క్రౌన్ యొక్క సివిలు సేవా వర్గములో నియమించబడియుండి, సంవిధాన 28వ సవరణ చట్టము 1972 ప్రారంభమున మరియు అటు తరువాత ఏదేని సేవా వర్గములో లేక పదస్థానములో భారత ప్రభుత్వమునకు లేక రాజ్య ప్రభుత్వమునకు సేవ చేయుచున్న వ్యక్తుల యొక్క ప్రతిమూల్యము, సెలవు మరియు పింఛనును గూర్చిన సేవా షరతులను మరియు క్రమశిక్షణను గూర్చిన హక్కులను భావికాలిక ప్రభావముతోనైనా లేక గతకాలిక ప్రభావముతోనైనా మార్చవచ్చును లేక ప్రతి సంహరించవచ్చును. బి ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము సెక్రటరీ ఆఫ్ స్టేట్ చే లేక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ చే ఇండియాలో క్రౌను యొక్క సివిలు సేవా వర్గములో నియమించబడియుండి, సంవిధాన 28వ సవరణ చట్టము 1972 ప్రారంభమునకు పూర్వము ఎప్పుడైనను పదవిని విరమించిన లేక అన్యథా సేవా వర్గములో ఉండకుండా పోయిన వ్యక్తుల యొక్క పింఛను గూర్చిన సేవా షరతులను భావికాలిక ప్రభావముతోనైనా లేక గతకాలిక ప్రభావముతోనైనా మార్చవచ్చును లేక ప్రతిసంహరించవచ్చును. అయితే సర్వోన్నత న్యాయస్థానము యొక్క లేక ఉన్నత న్యాయస్థానము యొక్క ముఖ్య న్యాయమూర్తి లేక ఇతర న్యాయాధీశుని పదవి యందును, భారత కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు పదవియందును, సంఘ లేక రాజ్య పబ్లికు సేవా కమిషను అధ్యక్షుని లేక ఇతర సభ్యుని పదవియందును, లేక ఎన్నికల ముఖ్య కమిషనరు పదవియందును ఉన్న లేక ఆ పదవియందు ఉండిన ఏ వ్యక్తి విషయములోనైనను అట్టి పదవిలో అతడు నియమించబడిన పిమ్మట సెక్రటరీ ఆఫ్ స్టేట్ చే లేక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ చే ఇండియాలో క్రౌను యొక్క సివిలు సేవావర్గములో ఆ వ్యక్తి నియమించబడిన కారణముగా అతనికి వర్తించదగియుండడి సేవా షరతుల మేరకు తప్ప అతని సేవా షరతులను అతనికి అనుకూలముగా మార్చుటకు లేక ప్రతి సంహరించుటకు ఉపఖండము ఏ లేక బి లో నున్నదేదియు పార్లమెంటుకు అధికారం మొసగునదిగా అన్వయించబడరాదు. 2 ఈ అనుచ్ఛేదము క్రింద శాసనము ద్వారా పార్లమెంటుచే నిబంధించబడినంత మేరకు తప్ప ఖండము 1 లో నిర్దేశించబడిన వ్యక్తుల సేవా షరతులను క్రమబద్ధము చేయుటకే ఈ సంవిధానము యొక్క ఏదేని ఇతర నిబంధన క్రింద ఏదేని శాసన మండలి లేక ఇతర ప్రాధికారి యొక్క అధికారమునకు ఈ అనుచ్ఛేదములోనున్న దేదియు భంగము కలిగించరాదు. 3 సర్వోన్నత న్యాయస్థానముగాని ఏదేని ఇతర న్యాయస్థానముగాని ఈ క్రింది విషయములలో అధికారిత కలిగియుండరాదు. ఖండము 1 లో నిర్దేశించబడిన ఎవరేని వ్యక్తిచే చేయబడిన లేక అతనిచే వ్రాసి ఇయ్యబడిన ఏదేని ఒప్పందము, ఖరారు లేక తాదృశమైన ఇతర పత్రము యొక్క ఏదేని నిబంధన నుండి లేక దానిపై చేయబడిన ఏదేని వృష్టాంకనము నుండి ఉత్పన్నమగు లేక ఇండియాలోని క్రౌను యొక్క ఏదేని సివిలు సేవావర్గములో అతని నియామకమునకు సంబంధించి లేక భారతదేశ అధినివేశము యొక్క లేక దాని ప్రావిన్సు యొక్క ప్రభుత్వమునకు అధీనమైన సేవావర్గములో అతడు కొనసాగుటకు సంబంధించి ఆ వ్యక్తికి జారీ చేయబడిన ఏదేని జాబు లేఖ ద్వారా ఉత్పన్నమగు ఏదేని వివాదము. బి ఆదిలో అధిశాసించబడినట్లుగా 314వ అనుచ్ఛేదము క్రింద ఏదేని హక్కు, దాయిత్వము లేక బాధ్యత విషయమున గల ఏదైనా వివాదము. 4 ఆదిలో అధిశాసించబడినట్లుగా 314వ అనుచ్ఛేదములోగాని ఈ సంవిధానము యొక్క ఏదేని ఇతర నిబంధనలోగాని ఏమి యున్నప్పటికిని ఈ అనుచ్ఛేదము యొక్క నిబంధనలు ప్రభావము కలిగి యుండవలెను. సంధికాలిక నిబంధనలు ప్రభావము కలిగి యుండవలెను. The Constitution of India. Part 14.
Services under the Union and the States. Chapter 1, Services. Article 312A. Power of Parliament to vary or revoke conditions of service of officers of certain services. 1. Parliament may by law a. Vary or revoke, whether prospectively or retrospectively, the conditions of services as respects remuneration, leave and pension and the rights as respects disciplinary matters of persons who, having been appointed by the Secretary of State or Secretary of State in Council to a civil service of the Crown in India before the commencement of this Constitution, continue on and after the commencement of the Constitution, 28th Amendment, Act 1972, to serve under the Government of India or of a state in any service or post. B. Vary or revoke, whether prospectively or retrospectively, the conditions of service as respects pension of persons who, having been appointed by the Secretary of State or Secretary of State in Council to a civil service of the Crown in India before the commencement of this Constitution, retired or otherwise ceased to be in service at any time before the commencement of the Constitution, 28th Amendment, Act 1972. Provided that in the case of any such person who is holding or has held the office of the Chief Justice or other Judge of the Supreme Court or a High Court, the Controller and Auditor General of India, the Chairman or other member of the Union or a State Public Service Commission or the Chief Election Commissioner, nothing in subclause A or subclause B shall be construed as empowering Parliament to vary or revoke, after his appointment to such post, the conditions of his service to his disadvantage except in so far as such conditions of service are applicable to him by reason of his being a person appointed by the Secretary of State or Secretary of State in Council to a civil service of the Crown in India. 2. Except to the extent provided for by Parliament by law under this article, nothing in this article shall affect the power of any legislature or other authority under any other provision of this Constitution to regulate the conditions of service of persons referred to in Clause 1. 3. Neither the Supreme Court nor any other court shall have jurisdiction in a. Any dispute arising out of any provision of, or any endorsement on, any covenant, agreement or other similar instrument which was entered into or executed by any person referred to in Clause 1, or arising out of any letter issued to such person, in relation to his appointment to any civil service of the Crown in India or his continuance in service under the government of the Dominion of India or a province thereof. B. Any dispute in respect of any right, liability or obligation under Article 314 as originally enacted. 4. The provisions of this article shall have effect notwithstanding anything in Article 314 as originally enacted or in any other provision of this Constitution.